సాధారణంగా తోకచుక్కలకు తోకలు ఉండడం సహజం, కానీ గ్రహాలకు కూడా తోకలు ఉన్నాయంటే నమ్ముతారా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఈ బుక్స్ అన్ని ఎందుకు రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి, ఏ స్క్వేర్ షేప్లోనో లేదా ఇంకే షేప్లోనో ఉండొచ్చు కదా అని? ఉత్తరప్రదేశ్లో మహారాజ్గంజ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్ ఏరియాకి చెందిన ఒక మహిళ ఏకంగా తన అన్నతోనే పెళ్లికి సిద్ధపడింది. డీహైడ్రేషన్ డీహైడ్రేషన్ డీహైడ్రేషన్. ఇతని పేరు ఇజాక్ బ్రైట్ జూనియర్. ఇతను అమెరికాకు చెందిన బిజినెస్ మ్యాన్ అండ్ ఫిలాంథ్రపిస్ట్. ఇతని స్టోరీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇతన్ని 1991లో డ్రగ్ ఛార్జెస్ పడడం కారణంగా లైఫ్ సెంటెన్స్ విధించి జీవిత ఖైదం చేశారు. కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత ఏ జడ్జి అయితే తన జైల్లో వేయించాడో అదే జడ్జిని ఇతను జైల్లో వేయించాడు. స్టోరీలోకి వెళ్తే ఇజాక్ 1989లో న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీ సిటీస్లో ఓ పెద్ద డ్రగ్ లార్డ్ అని అతనిపై ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసి 2 సంవత్సరాల తర్వాత 1991లో అతనిపై లైఫ్ సెంటెన్స్ విధించారు. దీంతో అతని భార్య అతనికి విడాకులు ఇచ్చింది, తన కుటుంబాన్ని కోల్పోయాడు. కానీ ఇజాక్ నిరాశ చెందలేదు. జైల్లో ఉన్న లైబ్రరీలో ఎన్నో లా బుక్స్ చదివాడు. ఆ తర్వాత తను లాయర్ అయ్యాడు. తనపై ఉన్న కేసులో ఎన్నో అవకతవకలున్నాయని ఆరోపించాడు. తర్వాత 1997లో ఇజాక్ నిర్దోషి అని తేలడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. తనపై చేసిన ఇన్వెస్టిగేషన్లో ఎన్నో తప్పులున్నాయని, కానీ అవేవి పట్టించుకోకుండా ఆ జడ్జి అక్కడున్న ఎంతోమంది డ్రగ్ లార్డ్తో చేతులు కలిపి తను జైలు పంపించాడని ప్రూవ్ అవడంతో తిరిగి ఆ జడ్జిని 2000 సంవత్సరంలో జైలు పంపించాడు. ఇతని జీవితాన్ని ఆధారంగా చేసుకొని 2020లో ఫర్ లైఫ్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. నిజంగా ఇతని లైఫ్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది కదా. యూట్యూబ్ అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు చెప్పండి? సామాన్య జనం నుండి సెలబ్రిటీస్ దాకా అందరూ వాడతారు. ఇందులో చాలా పనికొచ్చే కంటెంట్ ఉంటుంది, అలాగే ఎందుకో పనికిరాని కంటెంట్ కూడా ఉంటుంది. అయితే మీకు ఈ విషయం తెలుసా? యూట్యూబ్ మొదట కనిపెట్టినప్పుడు ఇది ఒక డేటింగ్ వెబ్సైట్ అని. అవును, మీరు వినింది నిజమే. యూట్యూబ్ ఫౌండర్ దీన్ని 2006లో ఫిబ్రవరి 14 వాలంటైన్ డే రోజున డేటింగ్ వెబ్సైట్గా లాంచ్ చేశారు. అప్పట్లో యూజర్స్ రాకపోయేసరికి దీని ఫౌండర్స్ దీన్ని మనం ఇప్పుడు వాడుతున్న యూట్యూబ్ లాగా కన్వర్ట్ చేశారు. మన దేశంలోని పొలిటీషియన్స్లో ఎంతమంది హైలీ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ ఉన్నారు? చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళని వేళ్లపైన లెక్క పెట్టేయచ్చు. కానీ కెనడా దేశంలో మాత్రం 93% పైగా పొలిటీషియన్స్ కాలేజ్ డిగ్రీ ఇంకా హయ్యర్ డిగ్రీ చేసిన వాళ్ళే ఉన్నారు. సాధారణంగా పుట్టిన పిల్లలకు పేర్లు ఎప్పుడు పెడతారు? పుట్టిన తర్వాత పెడతారు, లేదా పుట్టక ముందు కూడా పెడతారు. అది కూడా మనకి ఇష్టం వచ్చిన పేర్లు, మనకు నచ్చిన పేర్లు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ పెట్టిన పేరు నచ్చకపోతే ఏం చేస్తారు? ఏ ఆధార్ కార్డ్ టైంలోనో లేదా ఏ స్కూల్లో రిజిస్టర్ అయ్యే టైంలోనో చేంజ్ చేసుకుంటారు. కానీ ఐస్లాండ్ కంట్రీలో ఇలాంటివి ఏం కుదరవు. ఎందుకంటారా? ఐస్లాండ్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఐస్లాండ్ కంట్రీలోని వాళ్ళ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన నేమ్ లిస్ట్లో నుండి మాత్రమే మీరు మీకు నచ్చిన పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ లిస్టులో నుంచి కాకుండా మీకు వేరే నేమ్ పెట్టుకోవాలి అనిపిస్తే అక్కడున్న కమిటీ దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీరు మీకు నచ్చిన పేరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది చాలా వింతగా ఉంది కదా. సాధారణంగా తోకచుక్కలకు తోకలు ఉండడం సహజం, కానీ గ్రహాలకు కూడా తోకలు ఉన్నాయంటే నమ్ముతారా? అది కూడా మన సోలార్ సిస్టంలో. ఎస్, మెర్క్యూరీ గ్రహానికి తోకచుక్కలాగే తోక ఉంటుంది. ఇది ఎలా పుడుతుందంటే, మెర్క్యూరీ గ్రహం ఉపరితలం పై నుండి సోడియం యాటమ్స్ సోలార్ విండ్స్ కారణంగా బయటికి నెట్టివేయబడతాయి. ఇది మనకి మామూలు టెలిస్కోప్తో చూస్తే కనపడం. టెలిస్కోప్స్కి కొన్ని స్పెషల్ ఫిల్టర్స్ వాడి లాంగ్ ఎక్స్పోజర్స్ ఇమేజ్లో చూస్తే మాత్రమే కనబడుతుంది. రియల్లీ అమేజింగ్ కదా. ఒకసారి ఈ వీడియో చూడండి. ఏముంది, మైకేల్ జాక్సన్ ఎప్పటిలాగే పాట పాడుతున్న వీడియో అనుకుంటున్నారా? అయితే యువర్ రాంగ్. ఈ వీడియోకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మైకేల్ జాక్సన్ తను చనిపోవడానికి 12 గంటల ముందు చివరిసారిగా రిహార్సల్ చేసిన వీడియో ఇది. మీలో ఎవరైనా ఎంజే ఫ్యాన్స్ ఉంటే విష్ ఎంజే అని కామెంట్ చేయండి. ఈరోజు ఒక హైపోథెటికల్ ఫ్యాక్ట్ చెప్తాను. అదేంటంటే ఈ భూమిపై ఎన్నో జాతులకు చెందిన స్పైడర్స్ ఉన్నాయి. వాటిలైతే కొన్ని ఏకంగా మనుషుల్ని చంపేంత విషపూరితమైనవి కూడా ఉన్నాయి.
అయితే మార్టిన్ నిఫ్లర్ అండ్ క్రాస్ బర్కోఫర్ అనే ఇద్దరు బయాలజిస్టులు ది సైన్స్ ఆఫ్ నేచర్ అనే జర్నల్లో పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ భూమిపైన ఉన్న స్పైడర్స్ అన్ని కలిసి మనుషుల్ని ఒక్కొక్కరిని తింటూ వెళ్తే 1 సంవత్సరం పూర్తయ్యే లోపలే ఈ భూమిపైన ఉన్న జనాభా మొత్తం జీరైపోతుందంట. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజ్. డీహైడ్రేషన్ డీహైడ్రేషన్ డీహైడ్రేషన్. ఏమి ఎండలరా బాబు, అసలు నీళ్ళు లేకపోతే జనాలు ఎలా బతుకుతారో ఏమో. అయితే మీకు ఫ్యాక్ట్ తెలుసా, ఆస్ట్రేలియాలోని కోలా అనే ఒక రకమైన జంతువులు జీవితకాలం మొత్తం నీళ్లు తాగకుండా బతకలేవు. అలాగే ఇవి రోజుకి 20 గంటలు నిద్రపోతాయి. డబ్బు సంపాదించడానికి 1000 మార్గాలు. ఆ డబ్బు సంపాదించడానికి ఎంచుకునే మార్గాలు చాలా వింత వింతగా కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఈ స్టోరీ చెప్పడానికి ముందు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్న ఒక పథకం గురించి చెప్పాలి. ఉత్తరప్రదేశ్లో చాలామంది పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళకున్న పేదరికం కారణంగా పెళ్లి చేసుకోవడానికి డబ్బు సరిపోక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది చూసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది, సామూహిక వివాహ పథకం. ఈ పథకం కింద 51,000 రూపాయలు వాళ్ళ పెళ్లి ఖర్చులకనే ఇస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్లో మహారాజ్గంజ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్ ఏరియాకి చెందిన ఒక మహిళ అక్కడున్న లోకల్లో కొంతమంది గవర్నమెంట్ అధికారులతో కలిసి గవర్నమెంట్ ఇచ్చే ఈ ఫ్రీ పథకానికి ఆశపడి ఏకంగా తన అన్నతోనే పెళ్లికి సిద్ధపడింది. అంతేకాదు, ఆవిడకి ఆల్రెడీ సంవత్సరం ముందే పెళ్ళైపోయింది. ఆవిడ భర్త వృత్తిరీత్యా వేరే గ్రామానికి వెళ్లడంతో అధికారులు ఆవిడకి అన్న ఇచ్చి పెళ్లి చేసేశారు. ఈ విషయం తెలియగానే ఆవిడ భర్త పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వెంటనే యాక్షన్ తీసుకున్న పోలీసులు ఆవిడపై అలాగే అధికారులపై కేసు నమోదు చేశారు. అలాగే ఆ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఈ బుక్ ఏ షేప్లో ఉంది? రెక్టాంగులర్ షేప్లో ఉంది. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఈ బుక్స్ అన్ని ఎందుకు రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి, ఏ స్క్వేర్ షేప్లోనో లేదా ఇంకే షేప్లోనే ఉండొచ్చు కదా అని? అయితే మీకు ఈ డౌట్ రావడంలో తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడైతే బుక్స్ రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి, కానీ ఒకప్పుడు స్క్వేర్ షేప్లో ఉండేవి. ఏంటి అనుకుంటున్నారా? అయితే ఆ స్టోరీ మనల్ని నైల్ అండ్ యూరోప్లోని పేపర్ తయారు చేసే రోజులకు తీసుకెళ్తుంది. ఓల్డ్ ఏన్షియంట్ టైమ్స్లో రాసిన పురాతన పుస్తకాలు ఒక అట్ట మీద రాసినట్లు ఉండేవి కదా, దాన్ని పేపరస్ అంటారు. ఈ పేపరస్ అనేటివి ఒక మెటీరియల్. వీటిని సైపెరస్ పేపరస్ అనే ప్లాంట్ నుండి తయారు చేస్తారు. ఇలా తయారు చేయడం వల్ల అవి స్క్వేర్ షేప్లో ఉండేవి. అయితే రాను రాను ఈ పేపరస్ మెటీరియల్ని ప్యాన్ నుంచి కాకుండా యానిమల్ స్కిన్ నుంచి తయారు చేయడం మొదలుపెట్టారు. అలా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ యానిమల్ స్కిన్ని బాగా సాగరించేవాళ్ళు. అలా సాగరించినప్పుడు వాళ్ళకి పేపరస్ మెటీరియల్ రెక్టాంగులర్ షేప్లో కాకుండా స్క్వేర్ షేప్లో వచ్చేది. తరువాత 11th and 12th సెంచరీలో పేపర్ మేకింగ్ యూరోప్ నుండి చైనాకు వచ్చి బాగా స్ప్రెడ్ అయింది. అయితే పేపరస్లా కాకుండా పేపర్ జిగురు నుండి వచ్చేది. జిగురు నుండి రావడం వల్ల పేపర్ని ఏ షేప్లో అయినా తయారు చేసుకోవచ్చు. అయితే రెక్టాంగులర్ షేప్ న్యాచురల్గా అనిపించడంతో ఇప్పటికీ అలానే కొనసాగుతుంది. బుక్స్ కూడా రెక్టాంగులర్ షేప్లోనే రావడం ప్రారంభించాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి అండ్ మోహన్ కాన్వాస్. మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఎపిక్స్ ఇలా చాలా వాటి గురించి వీడియోస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.